తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమిటి నాన్న అలా ఉన్నావు? ఏం జరిగింది? పవిత్ర నాకేమవుతుంది? అదేమిటి బాబు అలా అడుగుతున్నావు? ముందు నాకు సమాధానం చెప్పు. పవిత్ర నాకేమవుతుంది? నీ భార్య బాబు. అది సరే, ఈ ఇంటికి ఏమవుతుంది? కోడలు బాబు. అంతేగాని పనులు చేసే మనిషి మాటలు పడే పశువు కాదు కదా. ఏమిటి నాన్న, ఏమైంది? ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది. మీకందరికీ ఎలా తెలుస్తుంది? అవిటి వాడిని చేసుకున్న పాపానికి ఆమె ఎంత హీనంగా చూడాలా? లేనింటోంచి వచ్చింది కదా అని ఆమె నానా కష్టాలు పెట్టాలా? ప్రతివాడు అనే మాటలు పడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ నోరు మూసుకుని పడి ఉండాలా? ఏమిటి చంద్రయ్య, ఏం జరిగిందో సరిగా చెప్పు నాన్న. ఏం జరిగిందా? కట్నం తేలేదని అట్టక మీద సామాన్ అంతా దింపి ఆవిడ ముందు పడేసి తోమ్మంటాం, తిప్పి పడటం, ఇదంతా తప్పు కదా? ఏ 10 మనుషులంతా చచ్చారా? సరే, ఇదంతా ఆవిడని అవమానించడానికే చేశారనుకుందాం. నీ అల్లుడి గారికే మా రోగం వచ్చింది. ఆయన మహారాజు కొడుక జమీందారు గారు మనవట. సొంతలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు నాటకం వాడి ఇంటికి అల్లుడు అయ్యాడు. బావ కదా అని ఊరుకున్నాను, లేకపోతే జాతకం బయట పెట్టేవాడిని. అలాంటి సన్నాసికి నా భార్య వేడి నీళ్ళు కాచేవాళ్ళా? ఏ తన మొగుడికి కావాల్సిన నీ కూతురు చూసుకోలేదా? పైగా ఆవిడ గారు భార్య పొద్దుక నిద్రలు వస్తే నా భార్య కాపీ పిల్లలు అందించాలా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా? సరే సరే, లేదా ఇప్పుడే ఈ క్షణమే నేను బయటకు వెళ్ళిపోతాం. ఉన్న ఒక్క చేత్తో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టైనా పోషించుకోగలను. ఏమనుకుంటున్నారో ఏమిటో? నాన్న చంద్రయ్య, అవేం మాట్లాయ్యా? కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా, పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పుండొచ్చు. ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా? రేపటి నుంచి చూడు, ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఫోన్ చేసావా నాన్న? నా తిండి గురించి ఇంట్లో ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఏమిటి? నేను బతుకున్నానో చచ్చాను కూడా ఎవరికి అక్కర్లేదు. చంద్రయ్య, దుర్గా, ఏమే దుర్గా, అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కర్లేదా? ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట. అయ్యో, అబ్బాయి అన్నం తినలేదన్న సంగతే నాకు తెలియదండి. కోళ్ళు ఉంది కదా, వడ్డించే ఉంటుంది అనుకున్నాను. ఏమ్మా, మీ ఆయనకు అన్నం పెట్లా? ఏమిటి, మా ముద్దుల బావ బంగారు కొండ అన్నమే తినలేదా? అయ్యయ్యో, ఎంత ఘోరం, ఎంత అపచారం! అత్తగారు, మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు. అన్నమే తినలేదా? నిద్రమోహమా, మీ అన్నయ్య అన్నమే తినలేదా? సంగతి పట్టించుకోవే. అయ్యయ్యో, అన్నమే తినలేదా? బావగారు, మీరేం బాధపడద్దు, మీకు స్వయంగా నేను వడ్డిస్తాను. అన్నమే తినలేదా? రండి బావగారు, రండి. ఆశీనులు కండి, సరిగ్గా ఆశీనులు కండి. పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను. అన్నట్టు చేయి కడుక్కున్నారా? చిచి, మీది అమృత హస్తం, కడుక్కోవలసిన అవసరమే లేదు. మా అమ్మా నాన్న ఆనాడే చెప్పారు నాకు, ఒరే వెధవా, ఇల్లరిక పలుడుగా వెళ్ళొద్దురా అని. వినిపించుకోలేదు, ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను. మామగారు, మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది. అదేమిటల్లుడు గారు, ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు. తినండి బావగారు, తినండి. నా భార్య ఇంకా భోంచలేదు, తను నాతో పాటు తింటుంది. దానికి ఏం చేయమంటారు మమ్మల్ని? పోనీ నేను బయటికి పోనా? అలాగే, మరి వీరు మీ కన్న తండ్రి. ఎవరు ఇక్కడ ఉంటాను వెళ్ళలేదు, అందరూ వెళ్ళండి. మామగారు, మనం చెట్లమ్మటా పుట్లమ్మటా తిరిగొద్దాం, వారి భోజనం అయ్యే వరకు. రండి. చిన్నప్పటి నుంచి ఇంతే, అనుకున్న పని జరిగి తీరాల్సింది. పదండి, అన్నీ మా నాన్న బుద్ధులే. పవిత్ర, రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు ఇంటికి రానివి, కాలు మీద కాలేసి కూర్చో. కూర్చో. నీకు రహస్యం చెప్పనా? నాకు అసలు ఆకలే లేదు. ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా? ఊరికే అలా చెప్పాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను. కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా. నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఆ పని నువ్వు చేసి చూపించాలి.
రంగనా పాలు తీయడం అయిందా? అయ్యిందమ్మగారు చెత్తమా. బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువు గట్టు దగ్గర రాగలవా? నేనొచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర పవిత్ర ఎవరైనా? మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురైన ప్రేమగా పెంచాను. పని మీద పట్నం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడ ఉందేమోనని వచ్చాను. అబ్బా, దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చిక చేసుకున్నారనమాట. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి, నేను పెంచుతున్నాను. అదిగో మా పావురాలు, దాంట్లో మీ పావురం ఉందా చూద్దరు కదా, రండి రండి. ఇవిగోనండి, నేను తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, పెంచుకున్నవి. ఇందులో మీ పావురం ఉందేమో చూడండి. ఉందండి. ఉంటే అదేదో చెప్పండి, వెంటనే ఇచ్చేస్తాను. దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది. అది మీకెలా తెలుసు? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది. బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను. దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. పోనీ అందులో మీ పవర్ ఏదో చెప్పండి. ఎందుకులేండి, విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు. దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. అది ఎక్కడున్నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది. వస్తానండి. పాపం, ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు. పవిత్ర, కాఫీ పట్టరా. వెంకన్నపురానికి చెందిన శ్రీ చంద్రయ్య గారి కోడికి, కోటిపల్లికి చెందిన శ్రీ ఈరయ్య గారి కోడికి పందెం జరగబోతుంది. ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో కొట్లాట్లు దెబ్బలాట్లు చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. చంద్రయ్య గారి కోడి గెలుస్తుంది చూడరా. నా పందెం 100. 50 వందిస్తారా? 50 నీకు 100 రా. మా కోడి గెలుస్తుంది. ఒరే ఈరిగే, మన ఊరు పరువు తీసే కదరా. దిక్కుమాల కోడి నువ్వుని భలే కోడిని పెంచారా. ఏమండి చంద్ర గారు, ఈ పొద్దు మా ఊళ్ళో భూంచేసి వెళ్ళండి. ఇంకా భోజనం ఎందుకయ్యా? నా కోడి గెలిచింది, నా కడుపు నిండిపోయింది. దేనికైనా సమఉజ్యం ఉండాలి. ఎరా కుంటోడా, నీకు సమవుజ్జి కావాలా? ఇదిగో ఏమన్నాను, కుంటికింటి అన్నా ఉంటే మర్యాద దక్కదు. గొప్ప పౌస వచ్చింది. ఎరా కుంటోడా, కుంటోని కుంటోడనక చంటోడు అంటారంట. ఇదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాం. కొంచెం కోపగించు. కొంచెం కొంచెం రా, కొంచెం రా. Thank you.
మరేం పర్వాలేదండి. రక్తం పోవడం వల్ల బాగా నీరసంగా ఉంది. 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. వస్తానండి. లేవు బాబు, పడుకో. బాబు, నువ్వు కాపాడింది నా కొడుకుని కాదు, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా కంటికి దీపాన్ని, నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి నన్ను చిన్నపుచ్చకండి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. నీ ధర్మమా? అవునండి, నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నాడు. అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం. నేను వెళ్ళొస్తానండి. భలేవాడివి బాబు. డాక్టర్ గారు నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారు. 1 వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో బాబు. అది కాదండి, మీరు నా ప్రాణాలను కాపాడారు. మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికీ ఆనందం. నా మాట కాదనకండి. పవిత్ర, పవిత్ర, పాపం నన్ను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు. అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు. అతనికి ఏం కావాలో కాస్త చూస్తా ఉండు. మేమంతా నీ సొంత మనుషులు అనుకో. మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను. అదేం కుదరదు. మా నాన్న మాట అంటే మాటే. నువ్వు వెళ్తానికి వెళ్ళలేదు. నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ ఎందుకని?